ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, యేసుక్రీస్తు నామంలో లోతైన బైబిల్ అధ్యయనము 74వ క్లాస్కు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము త్రిత్వము గురించిన 8వ భాగంని చూసుకుందాము. గత క్లాస్లో అయితే యేసుక్రీస్తు ఎవరు అనేది మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు దేవుడే కాదు, దేవుని కుమారుడు క్రీస్తు అనేది మనము తెలుసుకున్నాము. సో దేవుడుకు యేసుకు ఉన్న క్లియర్ డిఫరెన్స్ ఏమనేది, వ్యత్యాసం ఏమనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. దేవుడు అన్నప్పుడు అది ఇజ్రాయేల్ దేవుడు, యెహోవా దేవుడు, సృష్టికర్తని గురించి చెప్పబడిందని, మరి యేసుని దేవుని కుమారుడని, ప్రభు అని యేసుని రెఫర్ చేసి ఉన్నారని, మరి దేవుడుకు యేసుకు ఉన్న ఎంత డిఫరెన్సెస్ మనం చూసుకున్నాము. దాంట్లో ముఖ్యంగా మనము యేసును దేవుడు ఒకే సమముగా లేదు అనేది తెలుసుకున్నాం. ఎందుకంటే దేవుడు తండ్రి, ఆయన కుమారుని సృష్టించి ఉన్నారు. యేసు జన్మింపబడి ఉన్నారు, సృష్టింపబడి ఉన్నారు తండ్రి వలన. సో అప్పుడు చాలా వ్యత్యాసం వస్తుంది. యేసు ప్రభు సృష్టి అన్ని వాటిలో ప్రథమ, అందరికంటే ముందు ఉన్నారు, అందరికంటే చాలా శ్రేష్టమైన ఒక స్థానాన్ని పొంది ఉన్నారు. అయితేను ఆయనని సృష్టించింది దేవుడు. సో అప్పుడు దేవుడుకు యేసుకు చాలా పెద్ద వ్యత్యాసం వస్తుంది కదా. దానివల్లనే యేసు ఎంత గొప్పగా ఉంటేనో, యేసు అలాగ ఉండేది దేవుని వలన. దేవుడు ఆయనని ఆ రీతిగా సృష్టించారు, ఆ రీతిగా పెట్టారు కాబట్టి యేసుకి అలాంటి మహిమ ఉంది. దాన్నే యేసు ప్రభు ఒక రోజు నడుచుకొని వస్తున్నప్పుడు ఒకడు వచ్చి సత్పురుషుడా అని చెప్తాడు. అప్పుడు యేసు ఏం చెప్తారు చూడండి, అది మార్కులో 10:18. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. చూసారా, నన్ను ఎందుకు సత్పురుషుడు అంటున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవరు సత్పురుషుడు కాదు అంటే, యేసు సత్పురుషుడు కాదని కాదు, అయితే ఆయనని ఆ రీతిగా సృష్టించింది ఎవరు? దేవుడు. దానివల్ల మహిమ అంతా దేవుడికే సెలవలిచింది అని యేసు చెప్తున్నారు కదా. ఎలాగైతే మనకి ఎవరైనా మీరు మంచి బోధన చేస్తున్నారు, బాగా మాట్లాడతారంటే మనం ఏమంటాము, అవును నేను బాగా తయారు చేస్తాను, నేను బాగా రీసెర్చ్ చేసి నాకు చాలా జ్ఞానం ఉంది అలా చెప్తామా? లేదు, అది ఏమీ లేదు అని దేవుని కృప అని చెప్తాం కదా. దేవుడు ఆ పరిశుద్ధాత్మ ఇచ్చి మాకి దేవుడు జ్ఞానం ఇస్తున్నారు అని దేవునికి మహిమ అని చెప్తాం కదా. అలాగే యేసు ప్రభు కూడా సత్పురుషుడని నన్ను ఎందుకు అంటున్నావు, దేవుడు తప్ప ఎవరు సత్పురుషుడు లేదని దేవునికే సమస్త మహిమని ఇస్తున్నది మనము చూడొచ్చు. సో సోదర సోదరి మాత్రం కాదు, దేవుడు అనాదిగా దేవుడిగా ఉన్నాడు, అనాదిగా నిత్యముగా దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఆది ఉన్నది అతనికి ఒక ప్రారంభం ఉంది, ఆయనే ప్రారంభము. ఆదిలో నన్ను దేవుడు సృష్టించాడు, ఆయనకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, మరి ఎండింగ్ కూడా అయింది. ఆయన చనిపోయారు, మరి దేవుడికి చావలేదు కదా. దేవుడు తాను ఒక్కడే అమరత్వం కలిగిన వాడే ఉన్నారు, ఆయనని ఎవరూ చూడలేదు, ఎవరూ చూడలేరు. అయితే యేసుని చూశారు, యేసుని సిలువలో చంపారు, యేసు చనిపోయారు. సో దేవుడుకు యేసుకు ఎంత డిఫరెన్స్ చూడండి కదా. మాత్రం కాదు సోదర సోదరి, అనేక విషయంలో మనం చూసేప్పుడు కూడా తండ్రి యేసుని పంపుతున్నారు, యేసు తండ్రికి విధేయుడిగా భూమికి వస్తున్నారు, తన్ని యుక్తునిగా చేసుకుంటున్నారు. అన్ని విషయంలో తండ్రి చెప్పినట్లు తండ్రికి విధేయుడిగా ఉన్నాడు, విధేయతని నేర్చుకుంటున్నారు, తండ్రి ఆయనని శోధిస్తున్నారు. మరి దేవుడిని శోధించవచ్చా? లేదు కదా, బైబిల్లో ఉంది కదా. చూడండి యాకోబులో 1:13, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరుడు. చూసారా, కీడు విషయముపై శోధింపబడనేరుడు అని చెప్పింది. ఇంగ్లీష్లో గాడ్ కెనాట్ బి టెంప్టెడ్ విత్ ఈవిల్ అని ఉంది. అయితే యేసుని టెంప్ట్ చేశారు కదా, యేసు శోధనలో ఉన్నారు కదా, అన్ని రీతిలో శోధింపబడారంట. హెబ్రీ 4:15,
మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూసారా, శోధింపబడ్డారు అన్ని విషయంలో. అయితే దేవుడు శోధింపనేరుడు అని మనం చూస్తున్నాము. మరి దేవుడు నిద్రించడు, మరి స్లంబర్ కూడా అవరని 121:4 కీర్తనలో మనము చదివి ఉన్నాము. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఎప్పుడు అలాంటి ఉండాలి, అతనికి నిద్ర లేదు, నిద్ర అవసరం లేదని. అయితే యేసు మత్తయి 8:24 అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, చూసారా, యేసు బాగా నిద్ర చేస్తున్నారు. ఎంత నిద్ర అంటే ఆయన పోయి లేపే వరకు లేలేదు. సో దేవుడు నిద్ర కూడా లేదు, స్లంబర్ కూడా చేసేది లేదని మనం చూసాం. చూడండి వ్యత్యాసం. దేవుడే యేసునే దేవుడు అనేదానికి ఇదంతా ఎంత వ్యతిరేకంగా ఉంది కదా. మరి ఇంకొక విషయం అంటే దేవుడు ఆమ్నిసెంట్ అంటారు, అంటే సర్వజ్ఞాని. యేసు కొన్ని విషయాలు యేసుకు తెలీదు అన్నారు. చూసారా, ఏ దేవుడు సర్వజ్ఞాని అనేది మన అందరికీ చాలా వచనాలు తెలుసు. జస్ట్ ఒక వచనంని చదువుకుందాం. యెషయా 46:10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. జరిగిన వాటిని పూర్వకాలంలో దేవుడు తెలుసుకొని ఉన్నారు. అయితే యేసు ప్రభువుని ఆయన రాకడ గురించి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు చూడండి, మార్కు 13:32. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూసారా, కుమారుడు ఎరుగడు అన్నారు సార్. ఆ దినము ఆ గడిగా తండ్రికి మాత్రమే తెలుసు అన్నప్పుడు యేసుకి ఆ విషయం అప్పటికి తెలియదు అన్నప్పుడు అప్పుడు కూడా తెలుస్తుంది. దేవుడికి అన్నీ తెలుసు, యేసుకి ఆయన రాకడ టైం గురించి తెలియదని. మరి సోదర సోదరి, యేసుక్రీస్తు అప్పుడు దేవుడా కదా అని వస్తుంది కదా. సో యాక్చువల్లీ యేసుక్రీస్తును దేవుడే. అయితే ఒక్క దేవుడు ఉన్నాడు కదా, అద్వితీయ సత్యదేవుడు. ఆ దేవుడే కాదు, యేసును దేవుడే. ఎలాగంటారంటే దేవుని కుమారుడు దేవుడే కదా, ఎలాగ మనిషి కుమారుడు మనుష్యుడే కదా, సింహముకి పుట్టినది సింహమే కదా, అలాగా దేవునికి పుట్టిన వాళ్ళు దేవుళ్ళే. యేసు దేవుడు మాత్రం కాదు, మహాదేవుడు అని బైబిల్లో ఉన్నది. మరి బలవంతుడైన దేవుడు అని ఆయన పుట్టేప్పుడే చెప్పబడింది కదా. చూడండి యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏమండి, నిత్యుడైన తండ్రి, బలవంతుడైన దేవుడు అని ఉంది. సో బలవంతుడైన దేవుడు అన్నప్పుడు ఆయన దేవుడు ఒకడేని కాదు, దేవుడు సర్వశక్తుడైన దేవుడు. యేసు బలవంతుడైన దేవుడు. ఇంగ్లీష్లో బాగా వస్తుంది, జీసస్కి మైటీ గాడ్ అంటుంది. జీసస్ మైటీ గాడే. అయితే తండ్రి ఆల్ మైటీ గాడ్, సర్వశక్తుడైన దేవుడు. మరి ఇక్కడ ఇంకొక విషయము, ఆయన పేరు నిత్యపు తండ్రి అని వచ్చింది కదా. మళ్ళీ చదవండి. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నిత్యమగు తండ్రిని, దాన్ని పరలోక తండ్రి అని మిస్టేక్ చేసుకోకూడదు. పరలోక తండ్రి వేరు, నిత్యుడైన తండ్రి వేరు. యేసు నిత్యుడైన తండ్రి ఎలాగా అయ్యారంటే, ఆదాము మాకి నిత్యుడిగా తండ్రిగా ఉండేవాడు, బతుకున్నంటే, పాపం చేయలేదంటే. అయితే పాపం చేసిన చనిపోయారు కదా. అప్పుడు ఆయన ప్లేస్లో రెండో ఆదాముగా యేసు వచ్చారు కదా. మరి యేసు వచ్చి అందరి కొరకు జీవం ఇచ్చినారు కాబట్టి పునరుత్థానము ఆయన ద్వారా అందరికీ వస్తుంది కాబట్టి ఆయన ఇప్పుడు ఆదాం ప్లేస్లో వచ్చేసి ఇప్పుడు ఆయన అందరికీ నిత్యుడైన తండ్రి ఉంది. సో పరలోక తండ్రికు నిత్యుడైన తండ్రికి వ్యత్యాసం ఉంది. మరి యేసుని ఇంకొక ప్లేస్లో
దేవుడని దేవుడే పిలిచి ఉన్నాడు. అది ఎక్కడ అంటే కీర్తనలు 45వ కీర్తన. దాంట్లో అంతా రాజు గురించి అంటే యేసు రాజు గురించే చెప్పుతూ వస్తూ దేవుడే యేసుని ఈ రీతిగా అడ్రస్ చేసి ఉన్నారు. 45:6 దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. చూసారా, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచుని. దేవుడే యేసు గురించి తన కుమారుడు గురించి చెప్పేప్పుడు దేవా అంటున్నారు. ఎందుకంటే ఈ వర్డ్ దేవా అనేది దేవుడు, దేవతలు అనేది అంతా ఒక టర్మ్ నుండి వస్తుంది. ఎలోహిం, ఎలోహిం అని ఆ ఒక్క టర్మ్ నుండి హీబ్రూ నుండి తెలుగులో దేవతలు, దేవా, దేవుడు అని చెప్పబడింది. అన్నీ ఒకే వర్డే. అంటే ఒక బలవంతుడైన ఒకడు అని చూసారా, మైటీ అని వస్తుంది మీనింగ్. సో అలాగా యేసు గురించి కూడా చెప్పబడింది. అయితే ఈయన దేవుడుగా ఉంటేను ఈయనే సర్వశక్తుడైన దేవుడు, అద్వితీయ సత్య దేవుడు అని చెప్పలేము. ఎందుకంటే ఈ దేవుడు అనే టైటిల్లో దేవుని వలన పుట్టిన వాళ్ళందరికీ ఇచ్చే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దేవదూతులు. ఇప్పుడు యేసు దేవుని కుమారుడు కాబట్టి దేవుడి కుమారుడు దేవుడే అని చెప్పాం కదా. అలా ఉన్నప్పుడు దేవదూతులు వాళ్ళు కూడా దేవుని వలన పుట్టిన వాళ్ళు కదా. దేవపుత్రులనే మనం చదువుకున్నాం కదా పోయిన క్లాసెస్లో. సో అలా ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు అనే చెప్పబడింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి మలాక్ అనే ఒక హీబ్రూ వర్డు, గ్రీక్లో ఏంజెలోస్ అనే ఇంకొక గ్రీక్ వర్డ్ ఉంది. అంటే పంపబడిన వాళ్ళు, దూతలు అంటే దేవుడు ఒక వాక్యంని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, సందేశంని ఇచ్చేవాళ్ళు, అంటే దేవుడు కార్యాల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు, దేవుని సేవకులు అని మీనింగ్ వస్తుంది. అయితే కొన్ని ప్లేసెస్లో దేవదూతుల్ని ఎలోహిం అనే చెప్పి ఉన్నారు, దేవుళ్ళలోనే చెప్పి ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కీర్తన 8:5, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. చూసారా, మనిషి ఏమాత్రము అని పై వచనంలో చూసినప్పుడు వాడిని దేవుడి కంటే కొంచెము తక్కువ చేశారు, దేవుడి కంటే అన్నారు. అదే మీరు యాక్చువల్గా న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధనలో చూసినప్పుడు ఏముంది, హెబ్రీయ 2:7, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. దేవదూతల కంటే కొంచెం తక్కువ. సో అదే పదమే ఇక్కడ పౌలు హీబ్రూ రాసిన వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని కోట్ చేస్తున్నారు కదా. అప్పుడు పాత నిబంధన దేవుని కంటే కొంచెం తక్కువ కానీ, అదే కొత్త నిబంధన దేవదూతల కంటే కొంచెం తక్కువ కానీ చెప్పండి. అంటే దేవదూతల గురించి చెప్పేప్పుడు అక్కడ ఎలోహిం అనే పదం ఉపయోగించారు, దేవుడు కంటే అన్నారు. అయితే అది దేవుడు కాదు, దూతలకి చెప్పబడింది కదా. ఇంగ్లీష్లో అంతా థౌ హస్ మేడ్ హిమ్ లిటిల్ లోవర్ దెన్ ది ఏంజల్స్ అనే చెప్పబడింది పాత నిబంధనలో, కొత్త నిబంధన 2 ప్లేస్లో కూడా. తమిళ్లో కూడా అలాగే ఉంది. సో సోదర సోదరి, దేవుళ్ళు అని దూతలకు చెప్పబడింది, ఎందుకంటే దేవుని పిల్లలు కాబట్టి. మరి మోసేని నువ్వు ఫారోకు దేవుడు లాగా అని చెప్పేశాడు, దేవుడే చెప్పాడు. చూడండి, అది నిర్గమకాండము 7:1 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. ఏమండి, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నిన్ను ఫారోకు దేవుడిగా నియమించి తిని, ఒక దేవుడే. ఇప్పుడు లోకంలో ఉన్న అన్య దేవుల్ని కూడా దేవుళ్ళలోనే చెప్పబడింది, అదే పదం ఎలోహిం అనే చెప్పబడింది అని. లోకంలో ఉన్న అన్య దేవుల్ని కూడా, దాన్ని కీర్తన 95:3 చదవండి. యెహోవా మహాదేవుడు, దేవతలకందరికీ పైన మహాత్యము గల మహారాజు. చూసారా, మహాదేవుడు దేవతల కంటే, అంటే అదే ఎలోహిమే దేవుళ్ళ కంటే. ఇంగ్లీష్లో చూస్తే యు ఆర్ గ్రేట్ గాడ్ అబౌవ్ ద గాడ్స్ అంతే ఉంది. గాడ్స్ అని ఒకే వర్డ్ ఇంగ్లీష్లో, దేవత, దేవా, దేవుడు అని రాదు, ఒకేది గాడ్ అని వస్తుంది. ఎందుకంటే అదే మీనింగే, హీబ్రూలో ఒకే వర్డే అనే ప్లేస్లో ఆ రీతిగా యూజ్ చేసింది. మరి అన్య దేవతలకి, మరి అన్య దేవతలు అందరికీ గొప్పగా ఉన్న సైతానుకు దేవుడని అడ్రస్ చేస్తున్నారు. చూడండి, 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సో ఈ యుగ సంబంధమైన దేవత అన్నారు, దేవుడు అని చెప్పొచ్చు. ఇది గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఇంగ్లీష్లో చెప్పబడింది. సో ఆ రీతిగా సైతాన్ని కూడా దేవుడు అని ఆ పదము ఉపయోగించబడింది. మరి అదైంది. నెక్స్ట్ ఇప్పుడు ఆదాంని సృష్టించినప్పుడు దేవుని కుమారుడని లోకంలో మనం చదువుకున్నాం కదా. కాయిను ఈనాసు కుమారుడు, ఈనాసు సేతు కుమారుడు, సేతు ఆదాం కుమారుడు, ఆదాము దేవుని కుమారుడని. సో అలా అప్పుడు దేవుని కుమారుడు ఆదాం అని చెప్పినప్పుడు కూడా అప్పుడు వాళ్ళు దేవుళ్ళే కదా. ఎందుకంటే దేవుని తన స్వరూపంలో మనిషిని సృష్టించారు కదా, అప్పుడు వాళ్ళు దేవుళ్ళే కదా, దేవుని పిల్లలంతా దేవుళ్ళే కదా. ఈ మాట యేసు ప్రభు ఆ మత నాయకులకి చెప్తారు. యేసు దేవుని కుమారుడు అని ఒక ప్లేస్లో చెప్పినప్పుడు నువ్వు దేవుడికి సరి సమానం చేసుకుంటున్నావు, దేవదూషణ చెప్తున్నావు అని ఆయనని రాళ్ళు కొట్టి చంపడానికి వచ్చేప్పుడు యేసు చెప్పేది, వాక్యము ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళని దేవుళ్ళు అని చెప్పబడి ఉన్నప్పుడు నేను చెప్పేది ఏం తప్పు ఉంది అన్నారు. అంటే దేవుడు వాక్యం ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళని దేవుళ్ళని దేవుడే పిలిచి ఉన్నాడంట. అది చూడండి, యోహాను 10:34-35. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? చూసారా, మీరు దైవములని రాయబడి ఉండలేదా అంటున్నారు. మరి తర్వాత లేఖనము నిరర్ధకము కానేరదు గదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినేడలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు నన్ను దేవదూషణ చేస్తున్నామని ఎలా చెప్తున్నారు అని. సో సోదర సోదరి అలాగా చూసిన ఎక్కడ చెప్పబడిందంటే ఇది కీర్తన 82:6. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరు దేవములనియు సర్వోన్నతుని కుమారుడని నేనే సెలవిస్తున్నానని దేవుడే చెప్పినాడు. సో దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వాళ్ళని దేవుళ్ళని దేవుడే చెప్పి ఉన్నాడు. ఆ రీతిగా యేసుని కూడా దేవుడు అని, మహాదేవుడు అని కూడా చెప్పబడింది ఇంకొక ప్లేస్లో. అది ఎక్కడ అంటే తీతు 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఏమండి మహాదేవుడు అనేసరి యేసుకి? ఎందుకంటే ఇప్పుడు మనము దేవుళ్ళు అయిపోయాము. ఎలాగా? దేవుని వలన పుట్టి ఉన్నాం కదా. ఆదాంలో పుట్టింది మాత్రం కాదు, మళ్ళా యేసుక్రీస్తుని దేవుడు భూమికి పంపినప్పుడు తన కుమారుడిని, ఆయనని నమ్మినప్పుడు మాకు దేవుని కుమారుల అధికారం ఆయన ఇచ్చేశారు మనకి. దాన్ని మనము యోహాను 1:1-12-13 చూడొచ్చు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చూసారు, ఆయనని విశ్వసించే వాళ్ళకి దేవుని పిల్లలవుటకు అధికారం ఇచ్చేశారు. మనము దేవుని పిల్లలే. అప్పుడు దేవుని పిల్లలంటే దేవుడే కదా మనము. అది యేసు చెప్పింది. దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వాడిని దైవములు అని చెప్పబడి ఉన్నప్పుడు అని చెప్పారు కదా. సో మనం దేవ పిల్లలు అయిపోయాం కదా. 13 వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛల వలననైనను మానుషేచ్ఛల వలననైనను పుట్టిన వారు కారు కదా. దేవుని వలన పుట్టాము అంటే దేవుని వాక్యం వలన మనం పుట్టి ఉన్నాము, ఆయన ఆత్మ వలన మనం పుట్టి ఉన్నాము. మనము దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లలు అంటే దేవుళ్ళే కదా. చూడండి ఏ రీతిగా ఉంది. ఇండియాలో ఈ ఒక అభిప్రాయము చాలా జనాలకు ఉంది. ఇంకొకళ్ళను దేవుడిని చూడాలా అని వాళ్ళు అనేకలు ఆ రీతిగా అనుకుంటుంటారు, చెప్తుంటారు కదా. మాతృదేవోభవ అంటారు, పితృదేవోభవ అంటారు, గురుదేవోభవ అంటారు, అతిథి దేవోభవ అంటారు, అందరినీ దేవుళ్ళు అంటారు. యాక్చువల్లీ దానికి బైబిల్లో ఈ వచనాల్లో అదే రీతిగా ఉందండి. దేవుని బిడ్డలు, దేవుళ్ళు, దైవములు అని ఉంది. అది జనరల్ టర్మ్ అండి. చూసారా, వాళ్ళందరిలో బలవంతుడైన దేవుడు, మహాదేవుడుగా యేసు ఉన్నారు. ఎందుకంటే మనందరికంటే ఫస్ట్ కదా అతను ఎంత గొప్ప అంటే ఇంకా భూమిని సృష్టించే లేదు, అప్పుడే దేవునితో ఉన్నారు. సృష్టి కార్యములంతా దేవునితోనే ఆయన
చేసుకొని ఉన్నారంటే ఆయన గొప్పతనం ఎంత. అదంతా వదిలేసి మనుషుడుగా మన కొరకు వచ్చారంటే ఇంకెంత గొప్పవాడు. యేసును మనలాగానే ఆయనను ఒక దేవుడు, అయితే మహాదేవుడు. మనకు కంపేర్ చేస్తే ఆయన ఎంత గొప్పవాడు అంటే, మనిషిలో స్త్రీలో పుట్టిన వాళ్ళు చాలా గొప్పవాడు ఎవరు అంటే యోహాను అంటారు యేసుని. వాడికంటే గొప్పవాడు పుట్టలేదన్నారు. ఎందుకంటే అతను పుట్టిందే దేవుని ప్రవాదన చెప్పినట్లే పుట్టారు. మరి పుట్టకుండా ఉన్న ఒక పరిస్థితిలో పుట్టారు. ఎలిజబెత్ జకర్యాకి ఎంత వయసు అయిన కాలంలో పుట్టారు. మరి పుట్టినప్పటి నుండి పరిశుద్ధాత్మలో పెరుగుతూ అరణ్యములో ఆయన లోకము కంటే సపరేట్గా ఆయన బతుకుతూ అక్కడ తేను తినుకొని మిడతలు తినుకొని ఎంత పరిశుద్ధముగా, ఎంత దేవుని కొరకు అన్నీ విడిసేసి జీవించారు. తర్వాత రక్తసాక్షి కూడా అయ్యారు. అంత గొప్ప వ్యక్తినే యేసు నువ్వు క్రీస్తున్నా అని చెప్పినప్పుడు కాదు, ఆయన ఒక పాదరక్షకని నేను తీసేదానికి నాకు అర్హత లేదనేసారు. ఆయన అలాగా నేను అప్పుడప్పుడు మనం ఎక్కడండి యేసు కంపేర్ చేస్తే మనం ఎక్కడ లేము. యేసు అంత గొప్పవాడు. అయితేను అతనికంటే గొప్పవాడు సర్వశక్తుడైన దేవుడు తండ్రి. ఎందుకంటే ఆయన ఈయనని సృష్టించారు, ఆయన ఈయనని పంపారు, ఆయన ఈయనని మహిమకి హెచ్చించారు కదా. అది మనం తెలుసుకోవాలా. సో ఆ డిఫరెన్స్ చూసుకోండి. దేవుళ్ళు అనేప్పుడు అనేకులు ఉన్నారు. 1 కొరింథీ 8వ అధ్యాయంలో 5-6 వచనంలో లాస్ట్ టైం మనం చదువుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. చూసారా, ఉన్నారండి. అయితే మనకు ఒక్కడే దేవుడు అన్నప్పుడు అది తండ్రి అన్నారు. సో ఆ తండ్రిలాగా ఎవరూ లేదు. ఆయనే అద్వితీయ సత్యదేవుడు. యేసును దేవుడే, అయితే ఆయన కుమారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడుగా ఉన్నాడు కదా. ఈయన మహాదేవుడుగా ఉన్నాడు, అయితే ఆయన సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు. ఆ డిఫరెన్స్ మనం బాగా తెలుసుకోవాలి సోదరి. అయితే చాలా జనము యేసుని దేవుడని చెప్పున్నారు కదా కొన్ని వచనాల్లో. దానివల్ల ఈయన అద్వితీయ సత్యదేవుడు, ఈయనే తండ్రినే ఈయన అని కన్ఫ్యూజ్ చేసుకొని చెప్తుంటారు. దానికి కొన్ని వాక్యాలు కూడా అదే రీతిగా ఉన్నట్లు మనకి చూడొచ్చు. దాంట్లో చాలా కామన్గా యూజ్ చేసే వచనము ఒకటి ఉంది. ఆ వచనంని తీసుకొని యేసునే దేవుడు, దేవుడే యేసు, వాళ్ళిద్దరూ ఒకటే అనేదానికి ఆ వాక్యము వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ బేస్గా యూజ్ చేస్తారు. అదేది అంటే మీ అందరికీ తెలుసు, యోహాను 1వ అధ్యాయము 1వ వచనం. దాన్ని మనము ఈరోజు బాగా అర్థం చేసుకుందాము. యోహాను 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా, చాలా జనము వాక్యమే దేవుడు అని ఉంది. అప్పుడు వాక్యమే దేవుడు అయిపోయింది, అంతే. ఆ వచనమే చాలు మనకి, వేరే ఇంకా ఏమీ వద్దు. అదిలో వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడు అని ఉంది కదా. ఇంకేమి మాకు కావాలో? ఆయనే దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, ఆ వాక్యమే నరాతమై భూమికి వచ్చింది, దానివల్ల దేవుడే వచ్చినట్లు అని చాలా జనము డిసైడ్ చేసేసుకుంటారు. అయితే వేరే వచనాలంతా చూసినప్పుడు దేవుడుకు యేసుకు ఎంత వ్యత్యాసం ఉంది కదా. అప్పుడు ఆయన ఈయన అంటే ఈయన ఎందుకు ప్రార్థన చేయాల? లాస్ట్ క్లాస్లో అదే చూస్తాము. దేవుడే యేసునే దేవుడుగా ఉంటే ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు తండ్రి దగ్గర ఏడుసాలా? నన్ను ఈ శ్రమ నుండి తప్పించు అని వేడుకోవాలా? రక్షించు అని కాపాడు అని వేడుకోవాలా కదా. తండ్రి ఎందుకు ఇదిని శోధించాలా? ఇదంతా అర్థము ఉండదు. చాలా వచనం ఇంతవరకు ఎన్ని యాంగిల్స్లో చూసాము తండ్రికి యేసుకి ఎంత. సో అయితే ఈ వచనం ఏమి ఇలాగుందే అనినప్పుడు సోదరి, ఇది మనము తెలుగులో ఇంగ్లీష్లో చదివినప్పుడు ఈ రీతిగా ఉంది. అది ఉన్నట్లే మనం అర్థం చేసుకొని ట్రై చేసినప్పుడు కూడా కొంచెము అక్కడ లాజికల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే రీజనింగ్కి సరి అయిన ఆలోచన చేసి చూస్తే అది కొంచెం సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంది. దాంట్లోనే సరి అయిన అర్థం లేకున్నట్లు ఉన్నది. అది మాత్రం కాదు,
దీన్ని ఒరిజినల్ గ్రీక్లో ఎలాగుందని కూడా మనము చూసినప్పుడు దాంట్లో కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అది ఏం డిఫరెన్సు, అది ఎందుకు ఈ ఇంగ్లీష్లో మరి తెలుగులో అంతా ఆ రీతిగా రాలేదు, ఇదంతా మనము చూసుకోవాలి. సో ఆ వాక్యంని క్లియర్గా మనం చూసుకుందాం. సో ఇంగ్లీష్లో రాసి ఇంగ్లీష్లో వర్డ్ టు వర్డ్ హీబ్రూ గ్రీక్లో మనము ఏది వస్తుందని అక్కడ కొన్ని గ్రామటికల్ డిఫరెన్సెస్ మనం చూసుకుందాము. మరి తెలుగులో కూడా అదే రీతిగా వస్తుంది కాబట్టి మనము ఒక బోర్డులో రాసి చూసుకుందాం. సో ఇప్పుడు యోహాను 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమొస్తుంది? ఆదిలో వాక్యమున్నను, వాక్యము దేవుని యొద్దనును, వాక్యము దేవుడు ఉన్నాను. సో ఇది ఇంగ్లీష్లో చూసినప్పుడు ఏమొస్తుందంటే, ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. సో ఆదిలో వాక్యము ఉండెను అని, అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్. వర్డ్ వాస్ విత్ గాడ్ అంటే ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని. మూడవది, అండ్ ద వర్డ్ వాస్ గాడ్ అంటే వాక్యము దేవుడుగా ఉండును అని. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ మీరు చూసినప్పుడే ఏమొచ్చింది? ఒకటి ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ అని వచ్చింది, అంటే ఒక ప్రారంభము. అప్పుడు వాక్యం ఉండింది, ద వర్డ్ అని వచ్చింది. ఈ వర్డ్ అన్నప్పుడు ఇది యేసు ప్రభు గురించి చెప్పబడిందని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ వాక్యమే నరాత్మగా భూమికి వచ్చినప్పుడు ఆ వార్త ఆదిలో వాక్యం ఉండిన వాక్యము అనేప్పుడు ఇది గ్రీక్లో లోగాస్ అంటారు. సో లోగాస్ అనేప్పుడు జస్ట్ ఒక కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ కాదు. వర్డ్ అంటే వాక్యం అంటే అది ఏ వాక్యం, మంచి వాక్యము, చెడ్డ వాక్యము ఏమైనా ఉండొచ్చు కదా, జ్ఞానవాక్యం ఉండొచ్చు, ఫూలిష్గా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అయితే ఈ లోగాస్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే ఒక జ్ఞానమైన ఒక పదము. దీనికి చాలా రిలేటెడ్ వర్డు గ్రీక్ వర్డు లాజిక్ అంటారు. లాజిక్ అంటే ఏమి? రీజనింగ్ కదా. ఆ రీతి వాక్యము అనే పదము. సో మనం ఏ రీతిగా సామెతలు 8వ అధ్యాయంలో చూసుకున్నాం కదా, వాక్యముని ఒక పర్సనిఫై చేసి ఒక వ్యక్తిగా మనము చూసినప్పుడు అది యేసు గురించి చెప్పబడింది. అక్కడేం చెప్పరు? ఆదిలో నన్ను ఆయన కార్యంలో మొదట నిర్మించును అనంది. మొదట నన్ను నిర్మించారు. ఆయన సృష్టి కార్యంలో నేనే ప్రథమ. ఆయన భూమిలో సముద్రముని, ఆకాశముని, పర్వతాలను అంతా చేసి ఇప్పుడు ఆయనతో నేను ఉండి ఒక శిల్పిగా ఉంటిని అని చెప్పబడింది కదా. సో అదే ఆ లోగాస్ ఆయన గురించి చెప్తున్నా. అంటే అదే జ్ఞానము అంటే లోగాస్ అంటే ఆ ఒక మీనింగు వస్తుంది. ఆదిలో దేవునితో ఉన్నారని. ఓకే, సో అదే ఇక్కడ రెండోది దేవునితో ఉన్నారనేది సామెతలు 8వ అధ్యాయం కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు అండ్ ద వర్డ్ వాస్ గాడ్, వార్తనే దేవుడు అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? వాక్యమే దేవుడిగా ఉంటే అప్పుడు దేవుడికి ఆది లేదు కదా, అనాది కదా. యేసుకి ఆది ఉంది, ఆయనే ఆది. సృష్టికంతా నేనే ఆది అన్నారు కదా, సృష్టిలో నేనే ఆది అని ప్రకటన 3:14లో, మరి కొలొస్సే 1:15లో అంతా ఆయన సృష్టికంతా జ్యేష్ఠపుత్రుడు అని ఉంది. ఆయనకి ఒక బిగినింగ్ ఉంది. సో అది ఆయన వార్త. అయితే ఆ వాక్యమే దేవుడుగా ఉంటే దేవుడికి ఆది లేదు కదా, అంటే ఆయన అనాదిగా ఉన్నారు కదా, నిత్యంగా ఉన్నాడు కదా. సో అక్కడ ఒక క్లాష్ అవుతుంది. సరే, సో దీంట్లో ఏమి చూడొచ్చు అంటే ఒక లాజికల్ ప్రాబ్లం వస్తుంది. ఏమంటే ఇప్పుడు ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అన్నారు కదా, ఆ వర్డ్ అనేది ఒక సబ్జెక్టు కదా. దీన్ని ఎక్స్ అని తీసుకుందాము. అది ఎక్స్గానే ఉంటుంది ఎందుకంటే అది సబ్జెక్టు. అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్. విత్ గాడ్ అంటే ఇది వైగా అంటే ప్రెడికేట్ అంటారు కదా. సో ఎక్స్ అనేది లోగాస్ అంటే వాక్యం అనేది అది యేసు ప్రభుని గురించి చెప్పబడింది. నెక్స్ట్ వాక్యము దేవుని యొద్ద అని ఉంది కదా, అది వై అని మనము చూసుకోవచ్చు కదా. సో సబ్జెక్టు
ప్రెడికేట్. చూడండి, ఎక్స్ ప్లస్ వై, ఇదేను విత్ గాడ్, వాక్యము దేవునితో ఉన్నదంటే అక్కడ ఇద్దరు వచ్చినట్లు క్లియర్గా తెలుస్తుంది. సో అదేలో వాక్యం ఉంది, వాక్యము దేవునితో అనేప్పుడు వాక్యము మరి దేవుడు ఇద్దరిని సూచిస్తుంది. మరి వాక్యమే దేవుడు అన్నప్పుడు అప్పుడేమైపోతుంది? ఒకరైపోతారు. సో ఎలాగంటే ఒకే సెంటెన్స్లో ఇద్దరు అనేది మళ్ళీ ఒకరే అనేది, ఇది ఎలాగవుతుంది? ఇద్దరున్నారా ఒకరున్నారా అని మనం అర్థం చేసుకోవాలి. ఇది జనరల్గా ట్రినిటేరియన్స్ వాళ్ళకి చాలా ఇది ఫేవరెట్ వర్స్. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, ఇద్దరు ఒకటే అనేది. అయితే నేను ట్రినిటీకి ఇది మనం తీసుకోలేము, ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి చెప్పలేదే. అదేలో వాక్యం ఉంది, దేవునితో ఉన్నది, మరి పరిశుద్ధాత్మ కూడా ఉన్నారని రాలేదు కదా. సో ట్రినిటీకి కూడా ఇది సపోర్టివ్గా తీసుకోలేము. బట్ ఎనీవే ఇది ట్రినిటీ లాగానే ఒక లాజికల్ ప్రాబ్లం వస్తుంది. ముగ్గురా ఒక్కరా అనేది కన్ఫ్యూజన్ కదా ట్రినిటీ. అదేలాగా ఇక్కడ ఇద్దరా ఒక్కరా అని. ఇప్పుడు సింపుల్గా తీసుకోండి. ఒక కుర్రోడు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కని పోతాడు. అప్పుడు పోయి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అడుగుతాను, ఏమరా బాగా జరిగిందా, అక్కడ గ్రాడ్యుయేషన్లో ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది అన్నప్పుడు, ఇప్పుడు కుమారుడు, నాన్న స్టేజ్ మీద ఒకరు ఉంటిరి, వాళ్ళు గెస్ట్తో కూర్చొని ఉంట్రి, మరి వాళ్ళే గెస్టు అని చెప్తే తండ్రి ఏమంటారు? మళ్ళీ చెప్పు, ఏమన్నావు? ఒకరు స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు, వాళ్ళు గెస్ట్తో కూర్చొని ఉన్నారు, వాళ్ళే గెస్ట్గా ఉన్నారంటే నీకేమైనా బుద్ధి ఉందా? ఒకరున్నారు అంటావు, గెస్ట్తో ఉన్నారు అంటావు, వాళ్ళే గెస్ట్ అంటావు, ఇద్దరున్నారా ఒకరున్నారా క్లియర్గా చెప్పురా, ఏం గ్రాడ్యుయేషన్ చేసుకుని వచ్చినావు అని మనం చెప్తాం కదా. అలాగే ఉందండి ఇది. ఆదిలో వాక్యం ఉంది, వాక్యము దేవునితో ఉన్నారు, మరి వాక్యమే దేవుడు అంటే దేవునితో ఉన్నాడు అనేది మీనింగ్లెస్ అయిపోతుంది, సెల్ఫ్ కాంట్రడిక్టరీ అయిపోతుంది కదా. సో సోదరి అలాగనే ఇంగ్లీష్లో మరి తెలుగులో తమిళ అంతా ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. అయితే బట్ అలాగా ఉండలేదు కదా. సో దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా మనం గ్రీక్లో ఇది వర్డ్ టు వర్డ్ మనం గమనించి చూసినప్పుడు ఇక్కడ కొంచెం తేడా వస్తుంది. సో చూడండి, వర్డ్ అంటే లోగాస్, వాస్ విత్ గాడ్ అంటే గాడ్కి థియోస్ అంటారు, లోగాస్ థియోస్తో ఉన్నారు అని. మరి ఇక్కడ వర్డ్ వాస్ గాడ్ అనేప్పుడు లోగాసే థియోస్ అంటారు. సో అది అర్థం రాదు. లోగాస్ ఉన్నారు, లోగాస్ థియోస్తో ఉన్నారు, లోగాసే థియోస్ అనినప్పుడు అక్కడ ఏమొస్తుందంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, రెండో లైను ద వర్డ్ వాస్ విత్ గాడ్ అనేప్పుడు ఇక్కడ ఒక డెఫినెట్ ఆర్టికల్ ఉందండి గ్రీక్లో. అది ఏమంటే ఇంగ్లీష్లో ది అంటాం కదా, అది. ఇప్పుడు ది అంటే ఏమండి, ఒక డెఫినెట్ ఆర్టికల్ అంటారు. అంటే తెలుగులో కన్నడలో ఇది ఒక్క పదం కరెక్ట్గా లేదు, అయితే ఇంగ్లీష్లో గ్రీక్లో అది వస్తుంది. ది అంటే ఒక్క పర్టిక్యులర్ వ్యక్తి గురించి చెప్పే ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ది అని అది అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, వాక్యము ఒక్క దేవునితో ఉన్నారు, ఒక్క దేవునితో ఉన్నది అని. అంటే పర్టికులర్లో ఒక్క దేవుని అప్పుడు దేవుడు ఇజ్రాయెల్ దేవుడు అంటే యెహోవా అంటే ఒక దేవుడు అద్వితీయ సత్య దేవుడితో ఉన్నది అని. మరి నెక్స్ట్ టైము వర్డ్ వాస్ గాడ్ అని వచ్చింది కదా, ఇక్కడ ఒక ఆర్టికల్ లేదు. అంటే పైన ది గాడ్ అని డెఫినెట్ ఆర్టికల్ అని వచ్చింది, ఇంగ్లీష్లో థాంటియోస్ అంటారు. ఇదే చూడండి, ఇక్కడ ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అన్నంత వస్తుంది కదా, ఈ ద అనేదంతా హోథియోస్ థాంటియోస్ అనేది ఒక డెఫినెట్ ఆర్టికల్. ఇదంతా ఒకటే మీనింగ్ కదా, ఇంగ్లీష్లో ది అంటారు కదా. ఇప్పుడు ఒక క్లినిక్లో ఒకరు వచ్చి ఐ యామ్ ద డాక్టర్ హియర్ అన్న అంటే నేనే ఇక్కడ డాక్టర్ అని, ఐ యామ్ ఏ డాక్టర్ అంటే ఏమైపోయింది, వేరే డాక్టర్లు ఉన్నారు, నేను ఒక్క డాక్టర్ అని వచ్చేస్తుంది. ఎప్పుడు ది లేనప్పుడు ఐ యామ్ ది డాక్టర్ అంటే నేను ఒక్కరేని వస్తుంది. ఇలాగా చూసారా, వాక్యము దేవునితో అనేప్పుడు అక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ టైం దేవుడు అని వచ్చినప్పుడు థాంటియోస్ అని వచ్చింది.
అయితే సెకండ్ టైం వచ్చినప్పుడు లోగాస్ వాస్ థియోస్ అనేప్పుడు అక్కడేం రాలేదు, ఈ ఒక డెఫినెట్ ఆర్టికల్ రాలేదు. ఎప్పుడు డెఫినెట్ ఆర్టికల్ లేదో దాన్ని ఏ రీతిగా తీసుకుంటారు అంటే ఇండెఫినెట్గా తీసుకుంటారు. ఇండెఫినెట్ అంటే ఏ, చూసారా? సో థాంథియస్ లేదంటే అదేమైపోతుంది, వేరేలాగా మారిపోతుంది. సో ఇప్పుడు చూస్తే ఎలా వస్తుంది, ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, ఆదిలో వాక్యం ఉంది. వాక్యము ఒక్కడే అద్వితీయ దేవుడు జూతలో ఉన్నది. మరి వర్డ్ వాస్ ఏ గాడ్ అంటే వాక్యము ఒక దేవుడుగా ఉన్నది అని వచ్చేస్తుంది. వాక్యము ఒక దేవుడు, వాక్యము అదే దేవుడే కాదు, అద్వితీయమైన సత్యదేవుడితో ఉన్నది కదా, అదే దేవుడే వాక్యం కాదు. అయితే వాక్యము సహా ఒక దేవుడిగా ఉందని మనం విని వస్తుంది. సరే, ఈ రీతిగా ట్రాన్స్లేట్ చేయాలని చాలా అనేక స్కాలర్స్ చెప్పి ఉన్నారండి. దానిలో మనము చెక్ చేసినప్పుడు ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ సెకండ్ టైం గాడ్ వచ్చినప్పుడు లేదు కాబట్టి దాన్ని వర్డ్ వాస్ డివైన్ అని, అంటే ఒక దేవత అని, దేవుడని, వర్డ్ వాస్ ఆల్సో ఏ గాడ్ అని, ఇలా లేదంటే వర్డ్ వాస్ గాడ్లీ ఆర్ గాడ్ లైక్ అని ఈ రీతిగా కరెక్ట్గా వస్తుంది ట్రాన్స్లేషన్ అని అనేక గ్రీక్ స్కాలర్స్ చెప్పి ఉన్నారు. చూసారా? సో ఇది సింపుల్ స్మాల్ ఒక డిఫరెన్స్ లాగా ఉంటుంది. అయితే గ్రామర్ తెలిసిన వాళ్ళకి నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది, ఇది పెద్ద డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే వాక్యము అద్వితీయ దేవుడితో ఉన్నది, వాక్యము ఒక దేవుడుగా ఉన్నది అన్నప్పుడు ఇద్దరు ఉన్నట్లే ఉంది, ఇద్దరు ఒకటైపోయినట్లు లేదు, ఇలాగా ఒక కన్ఫ్యూషన్ లేదు. ఇద్దరు ఉన్నారని లాగా ఏమండి, వాక్యము దేవునితో అనేది, నెక్స్ట్ వాక్యమే దేవుడు అంటే ఇద్దరు అనేది రాదు, ఇద్దరుగానే ఉంటుంది. అయితే ఏమి ఇక్కడ వాక్యము ఒక్క దేవునితో ఉన్నది, వాక్యము ఒక్క దేవుని ఉన్నది. సో వాక్యము అద్వితీయ దేవునితో ఉన్నది, వాక్యము ఒక దేవుడిగా ఉన్నది అన్నప్పుడు అక్కడ వర్డ్ వాస్ విత్ ది గాడ్ అండ్ వర్డ్ వాస్ ఏ గాడ్ అంటే ఏ గాడ్ వాస్ ద వర్డ్ అని గ్రీక్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ ఒక కుర్రాడు గ్రాడ్యుయేషన్ సెరమనీకి పోయి వచ్చాడు కదా, వాడు ఈ రీతిగా చెప్తే ఎలా ఉంటుంది, స్టేజ్లోనా ఒకరు కూర్చొని ఉన్నారు, వాళ్ళు చీఫ్ గెస్ట్ జతలో కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఒక గెస్ట్గా ఉన్నారంటే ఏమైంది, క్లియర్గా అయిపోతుంది. సో ఒకరు ఉన్నారు, ఆయన చీఫ్ గెస్ట్, అదే ది గాడ్ అనేప్పుడు ముఖ్యమైన ఒక గెస్ట్తో కూర్చున్నారు, ఈయన కూడా ఒక గెస్ట్గా ఉన్నారంటే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు ఇద్దరు ఉన్నట్లు, దాంట్లో ఒకడు చీఫ్ గెస్ట్, ఇంకొకరు వన్ ఆఫ్ ద గెస్ట్ అని ఆ రీతిగా వస్తుంది. సోదరి వాక్యము అద్వితీయ దేవుడితో ఉన్నారు, ఆ వాక్యము ఒక దేవుడిగా ఉన్నారు. ఎందుకంటే ఇదివరకు చూసాం కదా, దేవుని కుమారుడు యేసు కాబట్టి ఆయన కూడా దేవుడే, ఆయన మహాదేవుడు, ఆయన బలవంతుడైన దేవుడని చెప్పబడింది. సో ఆయన ఎవరితో ఉన్నారు, సర్వశక్తుడైన దేవునితో ఈయన కూడా ఒక దేవుడిగా ఉన్నారని. ఇది ఎలాగా ఇదే రీతిగా రావాలా అనేది బైబిల్లోనే మీకు చూపిస్తాను. ఏ ఒక ట్రాన్స్లేటర్స్ దీన్ని తెలుగులో ఇంగ్లీష్లో ఆ రీతిగా ట్రాన్స్లేట్ చేశారో వాళ్ళే ఇదే లాంటి ఇంకొక వర్డ్ ఉందండి, సెంటెన్స్ ఇదే లాంటి వర్డ్ వాస్ గాడ్ అని వచ్చిందే, ఇది లేకుండా డెఫినెట్ ఆర్టికల్ లేకుండా వచ్చిన ఒక సెంటెన్స్ మీరు బైబిల్లోనే తీసుకున్నప్పుడు అక్కడ ఈ రీతిగా ట్రాన్స్లేట్ చేశారు. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది అపోస్తలుల కృతి 28:6 దాంట్లో ఎలా వస్తుంది చూడండి. ఇది ఏంటి సందర్భం అంటే, పౌలు ఒక సముద్రంలో పోతున్నప్పుడు అది పగిలిపోతుంది పడవ, అప్పుడు దాని నుండి ఎలాగో ఎస్కేప్ అయ్యి ఒక దేశం పైన వస్తారు. అక్కడ వాళ్ళ జనాలంతా వీళ్ళని పిలిచి వాళ్ళకి అగ్ని కాల్చి వాళ్ళకి చెల్లకు ఉంది కాబట్టి అని అందరూ కర్రల్ని తీసుకొచ్చి కర్రల్ని వేస్తూ ఉంటారు. అప్పుడు పౌలు కూడా ఒక కర్ర తీసుకొచ్చి వేసినప్పుడు ఒక పాంబు చుట్టుకుంటుంది అతని చేతికి. అప్పుడు వాళ్ళేమనుకుంటారు, ఇది ఎంత గొప్ప పెద్ద పాపి ఉండొచ్చు మనిషి, ఆ సముద్రం నుండి మరణంని ఎస్కేప్ అయ్యి వచ్చేను, ఇక్కడ కూడా మరణం ఆయనని వదలలేదు అని ఆయనను అలాగే అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఖర్చు చేస్తుంటుంది, ఈయన
చనిపోతాడు ఇప్పుడు పాయిజన్ వచ్చి అని చూస్తుంటారు. అయితే ఈయన చూడక ఆ పాముని అలాగే అక్కడ వేసేసి నార్మల్గా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ అభిప్రాయం మార్చుకుని ఏం చెప్పారంట చూడండి 28:6. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియో కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ఇతడు ఒక్క దేవత, చూడండి ఇతడు ఒక్క దేవత, ఈజ్ ఏ గాడ్ అన్నారు. చూడండి అదే మీకు ఇంగ్లీష్లో చదువుదాము, దాంట్లో తెలుస్తుంది. 28:6 ఇంగ్లీష్లో. Howbeit they looked when he should have swollen or fallen down dead suddenly. But after they had looked a great while and saw no harm come to him, they changed their minds and said that he was a god. He was a god అన్నారు. చూసారా, he was a god. ఇదే సెంటెన్సే అదేలాగా ఇక్కడ కూడా రావాల. ఇక్కడ యోహాను 1:1 అదే రావాల. అయితే ఇక్కడేం రాయలేదు. ఎందుకంటే వీళ్ళకి ఇది కన్వీనియంట్ ఉంది కదా, వాక్యమే దేవుడు అనేస్తే అప్పుడు వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, ఇద్దరు ఒకటే, ఆయనే భూమికి వచ్చారు, దేవుడే భూమికి వచ్చేసారు, దేవుడే మన కొరకు చనిపోయారు అని యేసునే దేవుడు అనేలాగా ఈక్వల్ చేసేదానికి వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ రీతిగా చేయలేదు. అయితే అక్కడేం చేశారు, క్లియర్గా పౌలు గురించి రాసేప్పుడు అతను ఒక దేవుడు అని అనుకున్నారు అని చెప్పారు. అంటే ఎక్కడెక్కడ ఈ డెఫినెట్ ఆర్టికల్ రాలేదు అక్కడంతా అది దేవుని గురించి లేదు అని కాదు, బట్ ఎస్పెషలీ ఇద్దరి గురించి మాట్లాడేప్పుడు అది ప్రాముఖ్యంగా వస్తుందండి. ఇద్దరి గురించి మాట్లాడేప్పుడు అది ఎస్పెషలీ జాన్ 1:1 మనం చూసేప్పుడు అక్కడ ఈ ఒక ఆర్టికల్ ఉంది కాబట్టి, సెకండ్ టైం లేదు కాబట్టి వాళ్ళు ఇద్దరుగా ఉన్నారు. ఇద్దరిలో ఒక్కరు పర్టికులర్ గాడ్గా ఉన్నారు, వాళ్ళతో ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు కూడా ఒక గాడ్గా దేవుడుగా ఉన్నారు అనేది మనకి బాగా అర్థమవుతుందండి. మరి ఇదే కాదు, ఈ ఒక్క మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు ఇంకా కొన్ని వచనాలని అదే ప్రకారంగా బైబిల్ ఉన్నది తీసుకుని యూస్ చేస్తుంటారు. అదేమనేది మనం నెక్స్ట్ చూసుకుందాం. సో నెక్స్ట్ అలాంటి ఇంకొక మిస్అండర్స్టూడ్ వచనం ఇది. చాలా వరకు జనాలు దాన్ని కామన్గా యూజ్ చేసేది దేవుడే, యేసుని దేవుడు అనే దానికి వాళ్ళు దాన్ని బేసిస్గా తీసుకునేది ఏది అంటే యోహాను 10:30. యోహాను 10:30. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఆ మాట, నేను తండ్రి ఏకమై ఉన్నాము. చాలా జనము అది చాలు మనకి. చూడండి, నేను తండ్రి ఏకమనేశారు, అక్కడ వాక్యమే దేవుడు అనేసారు, ఇక్కడ మేము ఏకం అనేసారు కదా అని. వాళ్ళిద్దరూ ఒకటే, ఈయన కూడా దేవుడే, దేవుడికి ఈక్వల్గా ఉన్నాడు, పరిశుద్ధాత్మ మూడో దేవుడు, ముగ్గురు ఒకటే అని అదేలాగా పరిశుద్ధాత్మను కూడా చేర్చి మాట్లాడుతుంటారు. అయితే సోదర సోదరి, మనము ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు నేను నా తండ్రి ఏకంగా ఉన్నామంటే ఒక్కరే అయిపోయాము, సమానంగా ఉన్నాము అని రాదు. యాక్చువల్లీ ఏకంగా ఉన్నదంటే మనము ఒక్క మనస్సులో ఉన్నాము, ఒక్క చిత్తముతో ఉన్నాము, ఒకే అభిప్రాయంతో ఉన్నాము. చూసారా, ఆ రీతిగా వస్తుంది. జనరల్గా చెప్తాం కదా, మనమంతా ఒకటిగా ఉండాలా, ఏకంగా ఉండాలా అంటే ఏమి యునైటెడ్గా ఉన్నామని అర్థం వస్తుందండి. ఇద్దరు పోయి ఒకరే అయిపోయారు, ఇద్దరు ఈక్వల్ అని కూడా రాదు. ఎందుకంటారు, ఇప్పుడు ఇదే యేసునే వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేసేప్పుడు ఈ మాటలు మాట్లాడారు. చూడండి, యోహాను 13:21. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఏమంటే శిష్యులందరూ మనతో ఏకంగా ఉండాలని ప్రార్థించుతున్నాను. వాళ్ళు ఏకంగా ఉండాలా మనతో, నువ్వు నాలో నేను నీలో ఉండేటట్లు వాళ్ళు మాతో ఏకంగా ఉండాలంటే ఇప్పుడు మనము దేవుని అయిపోయామా? లేదు కదా. అంటే
ఆ ఏకత్వం వచ్చింది అంటే ఐక్యత్యము, ఆ ఒక యూనిటీ గురించి చెప్తున్నారు. చూడండి నెక్స్ట్ వర్స్లో కూడా అదే రిపీట్ చేస్తారు 22. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని. ఏమండి? మనము ఏకముగా, తండ్రి కుమారుడు ఏకముగా ఉన్నట్లు వారును ఏకముగా ఉన్నట్లు అంటే ఇప్పుడు 12 పేరు పోయి ఒక్కరైపోయారా? దేవుడే అయిపోయారా? లేదు కదా. ఏక మనస్సుతో ఉండాలని యేసు చెప్తున్నారు. అది ఎంత క్లియర్గా ఉంది చూడండి మళ్ళా. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. చూసారా? ఆ తర్వాత వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. చూసారా? నువ్వు నాలో ఉన్నట్లు, నేను నువ్వు మీలో ఉన్నట్లు వాళ్ళు మాలో ఏకంగా ఉండాలని యేసు ప్రార్థన చేస్తాం. సో అదేలాగా అందరూ ఏకంగా ఉండాలని చెప్తున్నాం కదా. మనం అందరూ ఏకంగా ఉండాలా అంటే ఏమి? ఒక్కరుగా ఉండాలా, ఒక్క మనసులో ఉండాలా. ఇది జనరల్గా యూజ్ చేస్తాం. మనం 4 బ్రదర్స్ కార్లో ఒక ఊరికి మీటింగ్కి వెళ్ళి వస్తున్నాము. అప్పుడు ఒక బెగ్గర్ అడుగునేవాడు వచ్చి డబ్బు అడిగాడు కార్లో, మన సిగ్నల్లో స్టాప్ చేసినాం. అప్పుడు నేను డబ్బు తీస్తుంటే మన పక్కలో ఉన్న సోదరుడు, నేను ఇస్తాను బ్రదర్ నా దగ్గర ఉందని, ఆయన తీసి ఆ బెగ్గర్కి డబ్బు ఇచ్చారు. ఆయన ఆ బెగ్గరు తీసుకొని పోలే కదా. మరి బ్యాక్ సీట్లో ఇంకొకరు కూర్చుంటే వాళ్ళ దగ్గరనూ అడిగకపోయాడు. ఈ బెగ్గర్స్ చూడండి ఎంత బిజినెస్ మైండ్ అయిపోయారు. కార్లో ఉన్నవాళ్ళు ఒక్కరు ఇస్తే అందరూ ఇచ్చినట్లు కదా. అప్పుడు ఆయన మనమందరూ ఒకటే పోండి బా అన్నారు. అంటే మేమందరూ ఒక్కరే, అందరూ చేరి ఇచ్చినట్లేదు. అంటే నలుగురు ఒకరైపోయామా? లేదు. అయితే మనమందరూ ఈ విషయంలో చేరి ఉన్నాము, ఒకడు ఇస్తే అందరూ ఇచ్చినట్లు అనేలాగా కదా సోదర సోదరి. సో ఇది బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. చూడండి, స్త్రీ పురుషులు ఇద్దరిని దేవుడు ఒకే శరీరం అన్నారు. ఎలాగా? ఆదికాండము 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. చూసారా? వాళ్ళు ఏక శరీరముగా ఉంటారు. మళ్ళీ చదువుదాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. ఏక శరీరమై ఉందురు అంటే 4 కన్ను పోయి 2 కన్ను అయిపోయిందా? 4 కిడ్నీ పోయి 2 కిడ్నీ అయిపోయిందా? ఒకరు తింటే ఇంకొకరు తినేసినట్లేనా? ఎలాగండి? ఇద్దరుగానే ఉన్నారు కదా. అయితే ఏకమని ఉన్నారంటే ఒకే శరీరం అంటే ఒక్క ఐక్యతలో ఉన్నారు, ఒక్క మనసులో ఉన్నారు, జతలో ఉన్నారు అని అర్థం. అదే యేసు ప్రభు కూడా మత్తయి 19:6 చెప్తున్నారు చూడండి. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. చూసారా? ఇద్దరు కాదు, ఏక శరీరంలో ఉన్నారు, వాళ్ళని వేరుపరచకూడదు. ఇద్దరు ఒక్కటే అన్నట్లు. దే ఆర్ నో మోర్ ట్వైన్ బట్ దే ఆర్ వన్ అని కదా. ఇద్దరు కాదు, ఒక్కరే. సో ఇద్దరు ఒక్కరే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారా? సమానంగా ఉన్నారా? లేదు. మరి ఎందుకు? భర్త భార్య కంటే పెద్దవాడిగా ఉన్నాడు కదా. భర్త భార్యకు హెడ్ అంటే శిరస్సుగా ఉన్నారు కదా. సో ఒక్కరిగా ఉన్నారు, అయితే ఈక్వల్ కాదు. అదేలాగా తండ్రి నేను ఏకంగా ఉన్నామంటే జొత్తులో ఉన్నాము, ఈక్వల్ కాదు. ఇలాగా భార్య భర్త ఏకంగా ఉన్నారు, అయితే ఈక్వల్ కాదు కదా. అది మనకి ఎంత క్లియర్గా తెలుసునంటే 1 కొరింథీ 11:3 ఎంత క్లియర్గా ఉంది చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఎంత క్లియర్గా మాట్లాడుతున్నారు ఇక్కడ. ప్రతి పురుషుడుకు యేసు శిరస్సు, స్త్రీకి పురుషుడు శిరస్సు కదా. ఎంత క్లియర్గా వచ్చినారా? ఇది అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. మనము దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ఫ్యామిలీ అథారిటీ బై గాడ్ ఆర్డైన్డ్ అనేసి ఈ ఫోటో
ఫస్ట్ పిల్లల్ని వేస్తారు. పిల్లల పైన ఒక అంబ్రెల్లా, ఒక కొడ లాంటిది గొడుగులాగా వేసి దాన్ని తల్లి పైన ఇంకొక గొడుగు వేసి అది భర్త అంటే ఫాదర్, దానిపైన ఇంకొక కొడ వేసి అది యేసు క్రీస్తు అని చెప్తారు. అది అక్కడికి స్టాప్ చేస్తారు. అక్కడికి స్టాప్ అవ్వకూడదు. దానికి పైన ఇంకొక ఉంది గొడుగు, హెడ్ ఉంది. అది ఎవరు? అది తండ్రి, దేవుడు. చూడండి ఇంత క్లియర్గా 11:3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. అది వదిలేస్తారంతా. క్రీస్తుకి శిరస్సు దేవుడు అన్నప్పుడు అక్కడ క్రీస్తుకు దేవుడికి ఎంత వ్యత్యాసం వచ్చింది. ఎలాగా? క్రీస్తుకు ఒక పురుషుడుకు ఎంత డిఫరెన్స్ ఉందండి, ఒక పురుషుడుకు ఒక స్త్రీకు ఎంత డిఫరెన్స్ ఉంది. అయితే ఏకంగా ఉన్నారు, అయితే సమంగా లేదు. చేస్తారా? ఇప్పుడు స్త్రీలు పురుషులకి లోబడాల. ఎందుకంటే బైబిల్లో క్లియర్గా ఫస్ట్ దేవుడు పురుషుని సృష్టించి తర్వాత వాడికి తోడి కావాలని స్త్రీని సృష్టించారు. ఫస్ట్ స్త్రీని సృష్టించి స్త్రీ కొరకు పురుషుడిని సృష్టించలేదు. దానివలన పురుషుడే ఫస్ట్ కాబట్టి అతనికి స్త్రీలు అంటే భార్యలు లోబడాలా అనేది. అదేలాగా ఇప్పుడు పురుషులు అంటే సోదరులు యేసుకి లోబడాల. ఎందుకంటే సంఘముకి ఆయన భర్త లాంటి కానీ ఎఫెసు 5 ఎంత క్లియర్గా చెప్తారు కదా. అంత అడ్వైస్ చేస్తూ వచ్చి స్త్రీలారా మీ భర్తకి లోబడండి, పురుషుల్లా మీ భార్యని మీ శరీరం అని భావించి ప్రేమించండి అని చెప్పి ఇది ఒక గొప్ప మర్మము. నేను క్రీస్తు గురించి సంఘం గురించి చెప్తున్నానని. సో సంఘముకి ఒక భర్తగా ఒక శిరస్సుగా యేసు ఉన్నారు. అప్పుడు మనకు యేసుకి ఎంత వ్యత్యాసం ఉందండి. మనం యేసుకి ఇలా చేయాలి అలా చేయని చెప్పొచ్చా? లేదు కదా. ఆయన చెప్పినట్లు మనం చేయాలి. మనం ఆయనకి చెప్పేలాగా లేదు. ఆయన మాకి ఆజ్ఞ ఇచ్చినట్లు మనం ఫాలో అవ్వాలా, ఆయనని మనం వెంబడించాలా, ఆయనకి లోబడి ఉండాలా, ఆయనని మనము సన్మానించాలా. అది కదా కరెక్ట్. ఇప్పుడు అదేలాగా ఇంకొక స్టెప్ పోండి. క్రీస్తుకు శిరస్సు దేవుడు అన్నప్పుడు అప్పుడు యేసు అన్ని విషయంలో దేవుడికి లోబడుతూ ఉన్నారు. దేవుడు యేసుకి ఇలా చేయి అలా చేయి అని చెప్తున్నారు. ఈయన అన్ని విషయంలో దేవునికి లోబడుతున్నారు. అంత డిఫరెన్స్ ఉందండి యేసుకు తండ్రికి. ఒకటే, నేను నా తండ్రి ఒకటై ఉన్నాము, ఏకంగా ఉన్నాము. సంఘము ఏకంగా ఉన్నారు, భార్య భర్త ఏకం అని ఈక్వల్ కాదు కదా. అది మనం తెలుసుకోవాలి, కరెక్ట్గా బైబిల్ని అర్థం చేసుకోవాలి. ఒక వచనం చదివేసి నేను తండ్రి ఏకంగా ఉన్నామంటే ఇద్దరు ఒకటే అనేస్తే వేరే వచనాలంతా ఎంత డిఫరెన్స్ చూపిస్తూ ఉంది కదా. తల అనేస్తారు. క్రీస్తుకి తల అంటే ఆయనకంటే వేరే ఒక లెవెల్లో దేవుడు ఉన్నాడు, ఆయనకి శిరస్సుగా ఉన్నాడు. ఎలాగా సంఘము యేసు కింద ఉన్నదో, యేసుకి లోబడి ఉన్నదో, అదే రీతిగా యేసు తండ్రికి లోబడి ఉన్నారు. అన్ని విషయంలో తండ్రి పైన ఉన్నారు కదా. అంత డిఫరెన్స్ ఉందండి సోదర సోదరి. ఇదే ఒక మాట 1 కొరింథీ 3:23 కూడా చెప్తారు చూడండి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. అక్కడ చూడండి, ఆ స్టెప్ చూడండి. మీరు క్రీస్తు వారు అంటే క్రీస్తుకి చేరిన వాళ్ళు, క్రీస్తు ఒక స్వాస్థ్యము. అదేలాగా క్రీస్తు దేవుని వారు, హీ బిలాంగ్స్ టు గాడ్ కదా. సో ఆ రీతిగా క్లియర్గా డిఫరెన్స్ మనము చూసుకోవచ్చు. దానివలన సోదర సోదరి, యేసు దేవుడే, దేవుని బిడ్డలంతా దేవుళ్ళే అని చెప్పబడింది. యేసుని విశ్వసించిన మనముని దేవుళ్ళే అని దేవుడు చెప్పి ఉన్నారు. అయితే అందరికంటే గొప్ప దేవుడుగా యేసు ఉన్నాడు, బలవంతుడైన దేవుడని కూడా చెప్పబడి ఉంది. అయితే తండ్రి సర్వశక్తుడైన దేవుడు. అంటే యేసుకి సర్వ అధికారం ఇవ్వబడింది అని యేసు చెప్తారు. భూమిలో ఆకాశంలో అన్ని అధికారం ఇవ్వబడింది అంటే అధికారం ఇవ్వబడింది. అయితే అధికారం ఇచ్చినవాడు అతనికంటే గొప్పవాడు కదా. అయితే ఆ టర్మ్ ఉంది కదా, సర్వశక్తుడు అనేది, అది యెహోవాకి మాత్రమే యూజ్ చేసిన ఒక పదం ఉంది. ఎల్ షడాయ్ అంటే సర్వశక్తుడు అనేది, అది ఆయన టైటిల్, అది ఆయనకే చెప్పబడింది బైబిల్లో.
చూడండి, ఇదే ఆది కాండంలో చెప్తారు. ఎక్కడంటే అబ్రాహాముకి గురించి, ఐజాక్ గురించి చెప్పేప్పుడు ఇది నిర్గమకాండము 6:3 చూడొచ్చు. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. చూసారా, యెహోవా నా నామములో నేను వాళ్ళకి తెలియపడలేదు. యెహోవా వాళ్ళకి దర్శనం ఇచ్చేప్పుడు, మాట్లాడేప్పుడు అబ్రాహాముకంతా నేను యెహోవా అని చెప్పుకోలేదు. ఎందుకంటే యెహోవా అంటే వాళ్ళకి మీనింగ్ తెలియదు కదా. అనే దేవుళ్ళు ఇది ఒక పేరు అనుకుంటారని, దానికి నేను సర్వశక్తుడైన దేవుడనే ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, యెహోవాని కాదు. అప్పుడు ఆయన సర్వశక్తుడు అని అదికి ఆయనకున్న ఆ ఒక టైటిల్ అది. ఇప్పుడు ప్రకటనలో ఒక ప్లేస్లో యేసుకు ఇచ్చినట్లు రాయబడింది. అది టైటిల్ యాక్చువల్లీ అప్పుడు యేసుదా లేదంటే తండ్రిదా, యేసు కూడా సర్వశక్తుడా, అది ఏమనేది చూసుకుందాం. ప్రకటన 1:8. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏమిటి సర్వాధికారియు? దేవుడు అనే ప్రభు సెలవిస్తున్నారు అనేది ఉంది. అది ఇంగ్లీష్లో మీరు చూస్తే ఆల్మైటీ అని, మరి యేసు గురించి చెప్పబడినది ఇది అనేది రెడ్లో రాసేశారు. ఇప్పుడు యేసు చెప్పిందంతా రెడ్లో ఉంటుంది కదా, అలాగా రాసి ఐ ఆమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా, ద బిగినింగ్ అండ్ ఎండింగ్, సే ద లార్డ్ విచ్ ఈస్ అండ్ విచ్ వాస్ అండ్ విచ్ ఈస్ టు కమ్, ద ఆల్మైటీ. సో ఆల్మైటీ అన్నప్పుడు ఇది యేసు గురించి చెప్పినట్లు. యాక్చువల్లీ ఇదే అందరూ ఆల్ఫా ఒమేగా కదా, నేనే ఆల్ఫాను ఒమేగా అంటే యేసు గురించే చెప్తుంటారు. ఎంతో పాటలు వినింటాం, అది యేసునే ఆల్ఫా ఒమేగా అని. యాక్చువల్లీ ఈ ఒక సెంటెన్స్ ఇది దేవుడు గురించి. అక్కడ తెలుగులో కరెక్ట్గానే వచ్చింది చూడండి మళ్ళా. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడైన ప్రభువు అని వచ్చింది, లార్డ్ గాడ్ అని వచ్చింది. దేవుడైన ప్రభు అనేది అది యూజువల్లీ దేవుడికే చెప్పింటుంది కదా, అది దేవుని గురించి చెప్పిందండి. ఇది ఇక్కడ నేనే వర్తమాన భూత భవిష్యత్తులో ఉన్నవాడు అని వస్తుంది కదా, అది ఎవరికి చెప్పబడింది చూడండి. అదే పైన అధ్యాయంలో 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమొస్తుంది. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న వారి నుండి. ఏమండి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడి నుండి అంటే అది ఎవరు? దేవుడు. దేవుడు మరి ఆయన సింహాసనం ముందున్న 7 ఆత్మలు, మరి తర్వాత యేసు అని సపరేట్గా మెన్షన్ చేస్తున్నారు. అప్పుడు ఇది దేవునికి చెప్పబడింది చూడండి. నెక్స్ట్, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి. ఏమండి యేసుక్రీస్తుని తర్వాత మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ సింహాసనంలో ఉన్న ఆయన నుండి అనేప్పుడు ఆయనే వర్తమానము భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు అదే టర్మే ఇక్కడ 8వ వచనంలో నేనే ఆల్ఫా ఒమేగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అని, అది దేవుని గురించి చెప్పబడింది, అది యేసు కాదు. వీళ్ళు రెడ్లో రాసేస్తే అది యేసు అయిపోతుందా? అయితే కాంటెక్స్ట్లో చదివినప్పుడు అది కూడా యేసు గురించి కాదు, అది దేవుడి గురించి చెప్పింది. ఎందుకంటే ఇది ఆల్ఫా ఒమేగా అని ఫస్ట్ టైం ఇక్కడ మనం వింటున్నాము. అయితే ఇది గ్రీక్లో రాసినప్పుడు అది ఆల్ఫా ఒమేగా అంటారు. యాక్చువల్లీ ఆల్ఫా ఒమేగా అంటే ఏమి? గ్రీక్లో ఏ టు జెడ్ అన్నట్లు. ఏ అంటే మొదటి అక్షరము, ఒమేగా అంటే చివరి అక్షరము కదా. నేనే మొదట, నేనే అంత్యము, ఆది అంత్యము నేనే అనే ఒక ఇది కొత్త కాదు. ఇది దేవుడి గురించి యెహోవా ఎప్పుడో చెప్పేశారు. ఆయన ఆల్ఫా ఒమేగా అని ఆయన ముందుగానే చెప్పేస్తున్నారు ఎప్పుడో. చూడండి, అది యెషయా 44:6. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన
సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. అది యెహోవాది టైటిల్ అండి. నేనే మొదటివాడు, నేనే కడపటివాడు, నాలాగా వేరే దేవుడు లేదు. అంటే ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ అన్నట్లు, నేనే ఫస్ట్ అండ్ లాస్ట్, నాలాగా ఇంకొకరు ముందు లేదు తర్వాత కూడా రారు అనే అర్థం. అది యెహోవా గురించి చెప్పింది. అదే ఆల్ఫా అండ్ ఒమేగా అనేది హీబ్రూలో, ఆల్ఫా ఒమేగా అనేది హీబ్రూలో ఆ పేరు రాదు. అయితే ఆది అంత్యము, నేనే మొదటివాడు నేనే కడపటివాడు అంటే అది యెహోవా దేవుడు. అదేలాగా చూడండి 48:12 కూడా చెప్తున్నారు, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి యొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. నేనే మొదటివాడు కడపటివాడు. చూసారా, అప్పుడే చెప్పారు కదా వేరే 4:6లో ఇజ్రాయేలే విను అని. అదేలాగా ఇక్కడ యాకోబే ఇజ్రాయేలే విను, నేనే మొదటివాడు నేనే కడపటివాడు. యెహోవానే అది. ఎందుకంటే ఆయనలాగా వేరే వాళ్ళు లేదు, ఆయన తర్వాత కూడా ఆయనలాగా లేదు, ఆయనలాగా ఆయన ఒక్కరే అనేది అర్థము. ఇప్పుడు దాన్ని తీసి యేసుకి ఎలా చెప్పొచ్చు? యేసుకి ఆల్ఫా ఒమేగా అంటే ఇప్పుడు యేసునే ఆల్ఫా ఒమేగా, యెహోవానా అని ఒక ప్రశ్న. ఇద్దరూ ఆల్ఫా ఒమేగా ఉండలేరు కదా. ఇది యాక్చువల్లీ ఇద్దరి గురించి కాదు, అది యెహోవా గురించినేది. ఇది యేసు గురించి కాదు ప్రకటనలు చెప్పబడింది. సర్వశక్తుడు అనేప్పుడు, దేవుడైన ప్రభు అనేప్పుడు అది యెహోవా గురించి చెప్పబడింది. ఆల్ఫా ఒమేగా అంటే యెహోవాకి మాత్రం అది అప్లికబుల్గా ఉంది. చూసారా, ఇదే పదము ప్రకటనలో 21:6 కూడా వచ్చింది. చూడండి 21:6 ప్రకటన 5:6 చదవండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఏమది? మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేఘయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. ఏమండి, ఇదంతా దేవుడు చెప్పే మాట అండి. సింహాసనం మీద కూర్చున్నవాడు అన్ని సమస్తము కొత్తగా చేస్తాను, ఇదంతా ఎవరు మాట్లాడి? దేవుడు చెప్పే మాట ఇది. యేసుని గొర్రెపిల్ల అని సపరేట్గా చెప్పారు, ఇది దేవుడు మాట్లాడేది. సో నేనే ఆల్ఫాను నేనే ఒమేగా అన్నప్పుడు ఆ టైటిల్ దేవుడికి చెందిన ఒక వాక్యంగా ఉంది. అది యేసుకి అప్లై చేయలేము. అయితే వీళ్ళు రాంగ్గా లేని వచనంని చేర్చేశారండి. ప్రకటన గ్రంథంలోనే ఏ వాక్యంను చేర్చకూడదు, ఏది తీయకూడదు అన్నారు కదా. అప్పుడే మనం యోహానులో బోర్డులో రాసినప్పుడు ఏం చూసాము? ఒక అక్షరాన్ని తీసేశారు. ఆ థాన్ థియాస్ అనే ది అనే ఆర్టికల్ తీసేసి ఏమేసేశారు, రాసేస్తారు. దానివల్ల వాక్యమే దేవుడు అనేలాగా, వాక్యం దేవునితో ఉన్నది, వాక్యమే దేవుడు అనేలాగా వచ్చేసింది మీనింగ్. అయితే అక్కడ ది వచ్చింటే అది మీనింగే వేరే అయ్యేది. ది ఏ అని వేసింటే అది కేర్ఫుల్గా వేయకుండా వదిలేశారు. ఇక్కడ లేనిది చేర్చేశారండి. అది ఎక్కడ అంటే మీ తెలుగులో లేదు, కన్నడలో లేదు. ఎందుకంటే తెలుగు కన్నడ కొంచెం లేట్గా తర్జుమా అయింది కాబట్టి అప్పటికే ఏది ఒరిజినల్ ఉంది లేదని క్లియర్గా జాగ్రత్తగా చెక్ చేసుకుని తెలుగు కన్నడ మరి వేరే ట్రాన్స్లేషన్స్ అంతా ఇంగ్లీష్లో మోడర్న్ ట్రాన్స్లేషన్స్ కొంచెం అక్యురేట్గా చేశారు. అయితే కింగ్ జేమ్స్ మరి తమిళ్లో ఇదంతా ఎలా ఉందంటే చాలా కాలం ముందు చేశారు. అప్పుడు చాలా ప్రాచీన పుస్తకాలు లేదు. అప్పుడు కొన్ని చేర్చబడిన వచనాలంతా దీంట్లో కూడా వచ్చేసింది. చూడండి ఇక్కడ కింగ్ జేమ్స్లో ఉంది. ఎక్కడ అంటే ప్రకటన 1:11 చూడండి, 10 నుండి చదువుతాను. ఐ వాస్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే, అది 10 నుండి చదివితే తెలుస్తుంది. I was in the Spirit on the Lord's day, and heard behind me a great voice as of a trumpet, saying, I am Alpha and Omega, the first and the last. చూడండి 11వ వచనం. అయితే ఇది తెలుగులో మీరు చూస్తే ఉండదు. తెలుగులో ఏముందంటే నాకు ఒక స్వరం వినపడింది, ఈ రీతిగా ఈ సంఘాలకి రాయమని అంతే ఉంది. అక్కడ ఆల్ఫా ఒమేగా అని 11లో లేదు. అయితే ఇక్కడ యేసు చెప్పినట్లు యేసు ఆల్ఫా ఒమేగా అన్నట్లు చేర్చేశారు. చూడండి ఎంత తేడా ఉంది. చూడండి తెలుగులో కావాలంటే చెక్ చేసుకుందాం. ప్రభువు దినమందు
ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు చూడండి, రాసి పంపించని వచ్చింది. అక్కడ ఆల్ఫా ఒమేగా నేనే అని రాలేదు. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్లు, తన గురించి చెప్పినట్లు చెప్పే మాటల్లో నేను ఆల్ఫా ఒమేగా అనేది చేర్చేస్తారు. కింగ్ జేమ్స్లో చూడండి ఉంది. అయితే వేరే ట్రాన్స్లేషన్ ఎన్ఐవి ఆర్ఎస్వి ఇదంతా చూడండి ఉండదు. తమిళ్లో ఉందండి ఆల్ఫా ఒమేగా అని, తమిళ్లో కూడా ఉంది. అది తమిళ్లో రివైజ్డ్ వర్షన్ చేశారు, దాంట్లో తీసేశారు. ఎందుకంటే అది ప్రాచీన పుస్తకములో లేదు. ఏమంటే వీళ్ళు యేసునే సర్వశక్తుడైన దేవుడు, ఆల్ఫా ఒమేగా యేసునే అనేదాన్ని చేర్చేకి ట్రై చేస్తున్నారు. అదేలాగా ఇంకొక ప్లేస్లో కూడా వేశారు. అది 22:13 ప్రకటన. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చూసారా, ఇది యేసు చెప్పినట్టు నేను త్వరగా వస్తున్నానని చెప్పి ఈ ఆల్ఫా. యాక్చువల్లీ ఇది కూడా హైలీ డౌట్ఫుల్ అండి. ఎందుకంటే ఇద్దరు ఒకే ఆల్ఫా ఒమేగా అని చెప్పొచ్చా? ఒక్కరు ఆల్ఫా ఒమేగాగా ఉండొచ్చు, ఆయనే ఫస్ట్ ఆయనే లాస్ట్ అంటే అది ఒక్కరి గురించి చూపిస్తుంది. ఇక్కడ ఇద్దరు ఆల్ఫా ఒమేగా అంటే ఎలాగవుతుంది? తండ్రినా యేసునా? ఇది యేసుకి అప్లై అవ్వదు. ఎందుకంటే నేనే ఆల్ఫా ఒమేగాని యేసు ఏ రీతిగా చెప్తాం చూడండి. ఎందుకంటే ఆయన సృష్టిలో ఆయనకు ముందు తండ్రి ఉన్నాడు కదా, తండ్రి ఆల్రెడీ ఉన్నారు కదా ఫస్టే. ఈవెన్ ట్రినిటీ ఆర్డర్లో ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, ఫస్ట్ ఫాదరే చెప్పేది, తర్వాత సన్, తర్వాత హోలీ స్పిరిట్. అప్పుడు ఆల్రెడీ ఫాదర్ ఉన్నారు కదా. ఎనివే ట్రినిటీ బైబుల్లో లేదు, బట్ బైబుల్ అన్నీ చూసేప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు నన్ను ఆదిలో నిర్మించారంటే సృష్టి కార్యములో, అన్ని సృష్టిలో యేసు ప్రథమ అది చెప్పొచ్చు. అయితే ఆయనే కడపట అని చెప్పలేము కదా. ఎందుకంటే ఆయన తర్వాత వేరే సృష్టిలు కూడా దేవుడు చేశారు. దూతల్ని చేశారు, మనిషిని చేశారు. మరి మనుషుల్లో సంఘముని ఆయనకి సోదరులుగా ఉన్నట్లు చేసేశారు. సో ఆయనే అదే అంత్యమని యేసు గురించి చెప్పలేము. అయితే తండ్రి గురించి ఇది చెప్పవలసింది. ఆయన ఒక్కరే ఆది, ఆయనే అంత్యము, ఆయనే మొదట ఉన్నారు, ఆయనే కడపటి. ఆయనలాగా వేరే వాళ్ళు ఎవరు లేదు, ఎవరు ముందు లేదు, తర్వాత కూడా రారు అనేప్పుడు అది అద్వితీయ సత్య దేవుడు యెహోవా గురించి చెప్పబడింది. ఆయన సర్వశక్తుడైన దేవుడు, యేసు మహాదేవుడు. మరి యేసు బలవంతుడైన దేవుడు, మనందరికీ శిరస్సుగా రక్షకుడిగా దేవుడు ఆయనని పెట్టి ఉన్నారు. అయితే ఆయన కంటే పైన ఉండేది తండ్రి అయిన యెహోవా దేవుడు. దానివల్ల ఆ డిఫరెన్స్ ఏమనేది ఈ కొంచెం క్లారిఫికేషన్ చేసి చూసుకున్నాము. అయితే ఇంకా కొన్ని వచనాల్లో అదేలాగా మనం అర్థం చేసుకోవాలి. లేదంటే ఈ ట్రినిటీ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు ఏదో ఒక రీతిగా రాసింటే దాన్ని ఇంకొక రీతిగా తీసి ఇంటర్ప్రిట్ చేసి వస్తున్నారు. దానివల్ల మనం దాన్ని కూడా కరెక్ట్గా తీసుకోవాలి. దీనికి అబ్జెక్షన్స్ ఏమేమి వస్తుంది? ఇప్పుడు ట్రినిటీ లేదు, దేవుడు యేసు ఇద్దరు ఉన్నారు, దాంట్లో దేవుడే గొప్పవాడు, యేసు కంటే గొప్పవాడు, యేసు దేవునికి లోబడి ఉన్నాడు, ఈక్వల్ కాదని మనం చూపిస్తూ వస్తున్నాం కదా. అప్పుడు దానికి వ్యతిరేకమైన కొన్ని వచనాలు ఇంకా ఉన్నది. అది కూడా ఏమని కరెక్ట్గా మనము దేవుని చిత్తం ఉంటే నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంటిన్యూ చేసుకుందాం. అంతవరకు దేవుడు మీతో ఉండును కాక.